యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం నుండి. మొర్దెకై ఎస్తేరుతో ఇలా జవాబు పంపాడు: రాజు ఇంట్లో ఉన్నందున నీవు తప్పించుకుంటావని అనుకోకు. ఈ సమయం నీవు మౌనముగా ఉంటే యూదులకు విడుదల మరియు రక్షణ మరొక చోట నుండి వస్తుంది. కానీ నువ్వు మరియు నీ తండ్రి ఇంటివారు నాశనం అవుతారు. ఈ రాజ్యంలో ఇటువంటి సమయము కొరకై నీవు వచ్చావేమో ఎవరికి తెలుసు అని చెప్పి మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఎస్తేరు ఈ విధంగా జవాబిచ్చింది: 3 రోజులు ఉపవాసం ఉండండి, నేను కూడా నా దాసీలతో ఉపవాసం ఉంటాను. ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్తాను. చట్టానికి విరుద్ధమైనా సరే నేను చనిపోతాను అని చెప్పి మొర్దెకైతో ఎస్తేరు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మొర్దెకై తన దారిన తాను వెళ్ళి ఎస్తేరు చెప్పినట్టుగా ఉపవాసం కొరకు ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ముఖ్యమైన మాట, ఇట్టి సమయం కొరకు నీవు రాజనగర్లో ఉన్నవేమో ఆలోచించుకొనుము అని చెప్పి మొర్దెకై ఎస్తేరుతో అంటూ ఉన్నాడు. సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయము, మనము సమయం కోసము ఏర్పాటు చేయబడి ఉన్నామా, లేక సమయము మన కోసం ఏర్పాటు చేయబడి ఉందా? అంటే నేను సమయం కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నానా, లేక సమయము నా కొరకు ఏర్పాటు చేయబడి ఉందా? మనం ఒక విషయాన్ని గమనించగలిగితే, మనము కాలంలో సృష్టింపబడి ఉన్నాం. సో మనము కాల సృష్టులము. కానీ శాశ్వతమైన దేవుడు మన కొరకు యేసుక్రీస్తుని ఈ భూలోకంలోకి పంపించి తన యొక్క కలువరి సజీవ యాగం ద్వారా, తన యొక్క ప్రశస్తమైన రక్తము ద్వారా, యేసుక్రీస్తు తన విరవగొడిన శరీరము ద్వారా తాను పునరుద్ధానుడై మరణమును ఓడించి ఆ పునరుద్ధాన శక్తిని మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు. సో శాశ్వతమైన దేవుడు కాల సృష్టులైన మనతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. దేవుడు తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క జీవాన్ని కాలంలో ఉన్న మనతో కూడా పంచుకుంటూ ఉన్నాడు. సో మనము కాల సృష్టులము, కానీ దేవుడు శాశ్వతమైన వాడు. శాశ్వతమైన దేవుడు కాలంలో ఉన్న మనతో ఒక నిబంధన, ఒక జ్ఞానాన్ని మనతో కూడా పంచుకొని ఉన్నాడు. సో దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ కూడా నాది అనే విషయము మనం తెలుసుకోగలిగిన వారంగా ఉండాలి. సో నేను వెళ్ళి పొందవలసింది కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసినవన్నీ కూడా నన్ను వచ్చి చేరుకోవాలి అనే ఆ విషయాన్ని మనము గమనించుకొని మనం అర్థం చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. సో దేవుడు శాశ్వతంలో ఇచ్చినది ఈ కాలంలో నా ఆత్మకు ఆవిష్కరిస్తూ ఉన్నాడు. సో దేవుడు ఆవిష్కరించి ఉన్నాడు, అది క్రీస్తులో సమకూర్చబడి క్రీస్తులో సమృద్ధిగా అది జరిగించబడి ఉంది. అందుకని యేసుక్రీస్తు సమాప్తం అయిపోయింది అని చెప్పి తెలియజేసి ఉన్నాడు. అదేవిధంగా మనలో ఉన్న ఆత్మ ముందుగా దేవుడు ఏర్పాటు చేసినవన్నీ కూడా గ్రహిస్తూ ఉంటుంది. అందుకోసం మనము వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకు? వాక్యము యేసుక్రీస్తు అందు అన్నీ కూడా సమకూర్చబడి ఉన్నాయి. సో కొన్నిసార్లు దేవుడు నన్ను కాలాన్ని కోసము సిద్ధపరుస్తూ ఉంటాడు, మరికొన్ని స్థితిగతుల్లో కాలాన్ని నా కొరకు సిద్ధపరుస్తూ ఉంటాడు. అందుకని నేను వేగంగా వెళ్ళకూడదు, లేక నిదానంగా వెళ్ళకూడదు. వేగంగా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుడు అనుగ్రహించినవి పొందుకోలేనేమో, లేక నిదానంగా వెళ్తున్నప్పుడు దేవుడు ఆల్రెడీ పొందుపరిచి ఉన్నప్పుడు వాటిని తీసుకోలేనేమో. అందుకోసం మనము కొన్నిసార్లు దేవుడు మన కోసం ఆవిష్కరించిన వాటిని మనము అర్థం చేసుకోగలిగిన వారంగా ఉండాలి. కొన్నిసార్లు దేవుడు మన కోసం కాలాన్ని మారుస్తాడు, కొన్నిసార్లు కాలాన్ని మన కోసం మారుస్తూ ఉంటాడు. సో ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి. సో
అందుకని మనము కీర్తనలో చూస్తూ ఉంటాం 30వ కీర్తనలో ఎంత రాత్రి ఎంత చీకటిగా ఉన్నా గూడా పగలు అనేది రాబోతా ఉంది. ఈ కష్టాలు అనేవి ఈ ఈ ఈ ఈ ఈ విషయాల్లో మనం వెళ్తా ఉన్నప్పుడు ఇవి ఆ కాలంలో మనం ఉన్నాము. లేక ఆ కాలం మన కోసం ఏర్పాటు చేయబడి ఉంది. సో, వాటిని ప్రతి నెగెటివ్‌ని మనం నెగెటివ్‌గా చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రతికూలతను ప్రతికూలతగా చూడాల్సిన అవసరం అనేది లేదు. రాత్రి ఏడుపు ఉండవచ్చును. కానీ ఉదయము ఆనందం వస్తా ఉంది అని చెప్పి మనం కీర్తనలు 30వ అక్కడ మనం చూస్తా ఉంటాం. సో, దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు నన్ను ఏమీ ఆపలేదు, నిన్ను ఏమీ ఆపలేదు. సో, ఈ విషయము మనము నా సమయము నా చెయ్యి చేరుకుంది అనే విషయము మనం తెలుసుకోగలిగిన వారముగా ఉంటా ఉన్నాం. మొర్దెకై ఎస్తేర్‌తో ఉన్నాడు. ఇట్టి సమయం కోసము నీవు రాజనగర్‌లో ఉన్నవేమో ఆలోచించుకో అన్నట్టు, ఈ సమయాల్లో దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. సో, ఆ విషయము మనము తెలుసుకొని సమయము మన కోసము పనిచేస్తూ ఉంది. కొన్నిసార్లు సమయంను మన ఆధీనంలో పెట్టాడు. కొన్నిసార్లు మనలను సమయం యొక్క ఆధీనంలో పెట్టాడు. శాశ్వతమైన దేవుడు కాల సృష్టిలో అయిన మనతో, అంటే కాలంలో సృష్టిలం మనము. మనతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. మనతో